అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పొగాకు కొనుగోళ్ల మీద ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పొగాకు కొనుగోళ్లలో ఈ రోజుకి మాది ఒంగోలు ప్లాట్ఫారం 2లో నేను రైతుగా ఇప్పటికీ 7 క్లస్టర్లో పొగాకు అమ్మితే ప్రతి క్లస్టర్కి వచ్చి దాదాపు అంత ఒక 10% 15% మేము చెక్కులు అమ్ముకోగలిగాం. అంటే ఇప్పుడు 7 సార్లు అంటే దాదాపు ఒక 20-25 చెక్కుల దాకా ఇచ్చారు. 20 చెక్కులు ఒక 5 చెక్కులే అప్పుడొకటి పోయినాయి అన్నమాట. ఎంత నరకం అనిపిస్తున్నామంటే ఒక రైతుగా చెక్కులు తీసుకుపోయినందుకు ఒక్కొక్క చెక్కుకి 1500 ఖర్చు అవుతుంది. చెక్కు పగలగొట్టినందుకు పగిలిపోయి 4-5 కేజీల డ్యామేజ్ వచ్చి చెక్కులు ఎత్తిన వాళ్ళకి ట్రాక్టర్ బాడిగలు ఇవన్నీ చేస్తుంటే నిజంగా బాడిగ పెట్టి చెక్కులు తీసుకొచ్చుకునే వాళ్ళు ఏడుస్తున్నారు అన్నమాట ఇవాళ బోర్డులు. ఇలాంటి నరకం కనీసం ఈ 40-50 ఏళ్లలో ఎప్పుడు పొగాకు బోర్డు పెట్టిన కాడించి ఇంతవరకు ఇలాంటి నరకం ఎప్పుడు చూడలేదు అనని రైతాంగం బోర్డుల దగ్గర ఏడుస్తూ ఉన్నారన్నమాట. చెక్కులు కొనకపోతే ట్రాక్టర్లకు ఎత్తుకుంటా. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 80,000 కోట్లు వస్తూ ఉంటే కనీసం 1000 కోట్లు కూడా డబ్బులు ఇవ్వటానికి వాళ్ళకి ఎందుకు ఆలోచించట్లేదో మాకు అర్థం కావట్లేదు. అయితే పొగాకు బోర్డులో మట్టుకి రైతాంగం మట్టుకి కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మట్టుకి వ్యాపారస్తులతో కుమ్మక్కై పొగాకు కొనుగోలు జరగట్లేదని చెప్పని చాలామంది రైతులు అనుకుంటూ ఉన్నారు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి మీటింగ్ వేసి వ్యాపారస్తులందరిని పిలిచి 200కి తగ్గకుండా కొనాలని చెప్పని ఆదేశాలు ఇస్తే 2 సార్లు మీటింగ్ వేసిన కాడి నుంచి ₹3-4 తగ్గించి అంటే 200 కొనమంటే 160 రూపాయలకి తీసుకొచ్చారు. మరి ఒక గవర్నమెంటు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూర్చొని మంత్రులందరూ కూర్చొని కూడా ఆదేశాలు ఇస్తే కనీసం ఆ రేటుకైనా కొనకుండా 160 రూపాయలకి తీసుకొచ్చారంటే అసలు గవర్నమెంట్ ఏ పనిలో ఉందో, అసలు ఎంత బట్టికి గవర్నమెంట్ పనితనం ఉందో అనేది కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. రైతులు కూడా అదే అనుకుంటుంది. గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రే ఈ రకంగా చేస్తే వినకపోతే అసలు మన పొగాకు కొనేది ఎవడు? అసలు ఎవరు కొంటారు మనది? రెవెన్ అన్నట్టు 2018లో ₹15 కేంద్ర ప్రభుత్వం, ₹5 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆయా కళ్ళ నీళ్ళు తుడిపి ఆ రోజు 2018లో కొన్నారు. మరి ఇవాళ దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలకు మళ్ళా అదే ₹20 ₹15 వాళ్ళు ఇచ్చి ₹5 వీళ్ళు ఇచ్చి మేము కొంటాము ₹20 అంటే ఎవరికి ఇస్తారు? అసలు ఎవరు ₹20 ఎవరికి ఇస్తారు? ఏ రైతులకి ఇస్తారు? అంటే 94 మిలియన్ల పొగాకు వాళ్ళకి ₹20 లెక్కనిస్తారు. తక్కిమా పొగాకు ఎవరికి ఇవ్వాలని అసలు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మాటలు అంటాం. పోతే నిన్న చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్లో బ్రైట్ పొగాకు F1 F2 పొగాకు ₹250 కొనుగోలు చేయాలా, F3 పొగాకు ₹190 కొనుగోలు చేయాలా, లో గ్రేడ్ పొగాకు 110 కొనుగోలు చేయాలని చెప్పని ఒక డిమాండ్ పెట్టి కొనండి అని అన్నాడు. అసలు అది మరీ దారుణమైన సంఘటన అన్నమాట. అంటే వ్యాపారస్తులు కొమ్ము కాస్తూ వాళ్ళకి మంచి లాభాలు వచ్చే మాట తప్పితే రైతాంగం మేలు చేసే పని ఒక్కటి కూడా మాట్లాడటంలా. ఆ రకంగా వాళ్ళు కొనుగోలు చేసే పని అయితే ₹110 7వ నెంబర్ పొగాకు కొనే పని అయితే అసలు బ్రైట్ పొగాకు అసలు వాళ్ళకి ఆధారాలు చూపిస్తున్నారన్నమాట. ఈ రకంగా కొనండి అని 188 కోట్లు డబ్బులు ఇస్తామని చెప్పి రెవెన్ అన్నట్టు 188 కోట్లు ఇచ్చే కాడికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 1000 కోట్లు ఇచ్చి అన్నట్టు సంవత్సరం ఆగినా అమ్ముకునేటట్టు ఒక 100 కోట్లు నష్టం వస్తే వచ్చింది, లేదా లాభం వస్తే రావచ్చు. అది అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చే మార్గం చేయాలి. కానీ ఇలా ₹110కి ₹190 కొనుగోలు చేయాలని చెప్పని ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పని రైతుల తరపున మేము డిమాండ్ చేస్తూ 1000 కోట్లు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని ఒకసారి మళ్ళీ కోరుకుంటున్నాం.